నమస్కారం అండి. మనం ఇప్పుడు యద్దనపూడి సులోచనారాణి గారు రచించిన 'ప్రేమ సింహాసనం' అనే నవలలోని రెండవ భాగాన్ని విందామా? 2 నెలల అనంతరం సుధీర్ ఆఫీస్ రూమ్లో కూర్చుని ఎవరితోనో మాట్లాడుతున్నాడు. లక్ష్మీరంజనం గారు ఆ గదిలోకి వచ్చారు. ఆయన వెంట స్వప్న ఉంది. లక్ష్మీరంజనం గారిని చూడగానే సుధీర్ కూర్చోమని కుర్చీ చూపించాడు. ఆయన కూర్చున్నారు. పక్కనే ఉన్న మరో కుర్చీలో స్వప్న కూర్చుంది. సుధీర్ వచ్చిన వాళ్ళతో మాట్లాడటం పూర్తి చేసి వాళ్ళని పంపి గదిలోకి తిరిగి వచ్చాడు. అతన్ని చూడగానే లక్ష్మీరంజనం గారు కుర్చీలో నుంచి లేచాడు. ఆయన వెంటే స్వప్న కూడా లేచి నిలబడింది. చెప్పండి మాస్టారు, ఏమిటి అన్నాడు సుధీర్. ఏం లేదు బాబు, ఈరోజు ఊరు వెళ్ళిపోతున్నాం, అందుకని చెప్పడానికి వచ్చాను అంటూనే ఆయన జేబులో నుంచి 100 రూపాయల నోట్లు 2 తీసి సుధీర్కి ఇస్తూ, స్వప్న కోసం నువ్వు బోలెడంత ఖర్చు చేశావు, నాకు ఇంతకంటే శక్తి లేదు, ఇది ఉంచు అన్నారు. సుధీర్ క్షణంసేపు ఆయన చేతిలో ఉన్న నోట్ల వంక, నిస్సహాయంగా ఉన్న ఆయన ముఖం వంక మార్చి మార్చి చూశాడు. ఏమిటి మాస్టారు ఇది? నేను డబ్బు కోసం ఈ కేసు తీసుకున్నాననుకున్నారా? అతని గొంతులో నమ్రతతో కూడిన నిష్ఠూరం ఉంది. కాదు కాదు, కలలో కూడా నేను అలా అనడం లేదు. భగవంతుడు నీకు పేదవాళ్ళని చూడాలనే గొప్ప మనసిచ్చాడు. గొప్ప మనసుతోనే నేను అడగగానే ఇంత సాయం చేశావు. స్వప్నకి నువ్వు మళ్ళీ జీవితం ప్రసాదించావు. నీ అండే గనక లేకపోయినట్లయితే... ఆయన చప్పున ఉత్తరయ్యంతో కళ్ళు తుడుచుకున్నారు. నీ రుణం ఈ జన్మలో తీర్చుకోలేను. సుధీర్ మాట్లాడలేదు. ఆయన చేతిలో ఉన్న నోట్లు అందుకుని తిరిగి ఆయన జేబులోనే పెట్టేశారు. ఊరు ఎప్పుడు వెళ్తున్నారు? సాయంత్రం రైలుకి. అమ్మని కలిశారా? నేను వచ్చి చాలాసేపు అయింది. నువ్వు క్లయింట్స్తో మాట్లాడుతున్నావంటే అమ్మగారి దగ్గర కూర్చున్నాను. నువ్వు నిజంగా ఆ తల్లికి తగ్గ కొడుకువే. ఈ కష్ట సమయంలో ఆమె మాకెంతో ధైర్యం చెప్పబట్టి మతి చెడకుండా మామూలు మనిషిగా నిలబడగలిగాను. అలాంటి గొప్ప బుద్ధి గల వ్యక్తిని నేను ఎక్కడా చూడలేదు. తల్లి ప్రసక్తి రాగానే అతని కళ్ళల్లో గర్వరేఖ తొంగి చూసింది. అలాంటి అమ్మని కలిగి ఉండడం నా అదృష్టం కదూ అన్నాడు అతను. అవును బాబు, నువ్వు అన్ని విషయాల్లోనూ అదృష్టవంతుడివే. ఏది, మీలాంటి మాస్టర్ గారిని పొంది చిన్నప్పుడు దెబ్బలు తినడంలో కూడానా? అతను చిరునవ్వుతో అన్నాడు. లక్ష్మీరంజనం మాస్టర్ ముఖంలో దుఃఖం, బాధ మాయమై చిరునవ్వు విరిసింది. ఆహా, అందులో కూడా. నిన్ను చూస్తుంటే నాకెంత గర్వంగా ఉందో తెలుసా? ఇంత చిన్న వయసులో ఇంత పేరు, ప్రతిష్ట. కోర్టులో ఈ కేసు కోసం మొట్టమొదటిసారి వెళ్ళగానే నువ్వు మా లాయరు అని చెప్పగానే అందరూ ఏమన్నారో తెలుసా? ఇక మీరు ఆ కేసు గెలిచినట్టే భావించి నిశ్చింతగా ఉండండి అని చెప్పారు. అబ్బా, చిన్నప్పుడు హోంవర్క్ చేయలేదని మీ చేత తెగ తిట్లు తిని ఇప్పుడు ఇలా పొగడ్తలు వింటుంటే నిజంగా చాలా ఆనందంగా ఉంది. అయితే నువ్వేది మర్చిపోలేదన్నమాట. అవునవును, అప్పుడు కూడా అంతే. ఒకసారి చదివితే వచ్చేసేది, కానీ చదివేవాడివే కాదు. అప్పుడు ఆ ఆటలు, ఈత, ఆ మోజు మీద ఉండేది నీ మనసంతా. వస్తాను. ఈ ఊరు వస్తే అమ్మగారికి కనిపించకుండా వెళ్ళను. నీ ఉపకారం జన్మలో మర్చిపోలేను. అలా అనకండి. చిన్నప్పుడు మీ దగ్గర చదువుకున్న చదువుకి నేను ఈ గురుదక్షిణ ఇచ్చాననుకోండి. పుత్రపౌత్రాభివృద్ధి రస్తు. ఆయన చెయ్యెత్తి దీవించారు. చల్లగా 100 ఏళ్ల పాటు బ్రతికి మాలాంటి పేదవాళ్ళకి ఇలాగే సాయం చేస్తూ ఉండాలి. చూసారా, మీరిచ్చిన ఈ ఆశీస్సుకి ప్రపంచంలో ఉన్న ఏ డబ్బు సరితూగదు అతను నవ్వుతూ అన్నాడు. సుధీర్ మాస్టర్ గారితో మాట్లాడుతూనే ఉన్నా మధ్య మధ్యలో అతని కళ్ళు చురుగ్గా స్వప్న మీద నిలిచి ఆ అమ్మాయి ముఖ కవళికల్ని నిశితంగా పరిశీలిస్తున్నాయి. స్వప్న మ్యూజియంలో పాలరాతి బొమ్మలా నిలబడింది. బొమ్మ చూడటానికి అందంగా, సజీవంగా కనిపిస్తుంది కానీ మాట్లాడదు. స్వప్న కూడా అలాగే ఉంది. నిజం చెప్పాలంటే ఆ అమ్మాయి శారీరకంగా అక్కడ నిలబడి ఉంది కానీ మానసికంగా అక్కడ లేనట్లుగా పరధ్యాసగా ఉంది. లక్ష్మీరంజనం గారు వెళ్ళడానికి బయలుదేరుతుంటే స్వప్న యంత్రంలా ఆయన వెంటే నడిచింది. అతనితో వెళుతున్నానని చెప్పు స్వప్న. గుమ్మం దాటుతుండగా తగ్గు స్వరంలో ఆయన మేనకోడల్ని మందలించారు. స్వప్న ఆగింది, వెనక్కు తిరిగింది. వెనక గదిలో సుధీర్ టేబుల్ ఆనుకుని నిలబడి ఇటే చూస్తున్నాడు. మామయ్య చెప్పాడు కాబట్టి ఆ పని చేసేయాలన్నట్టుగా స్వప్న పెదవులు ఏదో చెప్పడానికి విడివడినాయి కానీ మళ్ళీ ఏం చెప్పాలో తెలియనట్టుగా ఆ పని తన వల్ల కాదన్నట్టుగా మూసుకున్నాయి. కానీ ఆ క్షణంలో సగం సేపే అయినా ఆ కొద్ది కాలంలోనే ఇద్దరు చూపులు కలుసుకున్నాయి. సుధీర్ స్వప్ననే చూస్తున్నాడు. ఆ అమ్మాయి కళ్ళల్లో ఎలాంటి భావం లేదు. మోగపోయిన వీణలా ఉంది. ఏమనుకుందో ఏమో గిరుక్కున వెనక్కు తిరిగింది. మేనమామ కంటే 2 అడుగులు ముందే నడిచింది. లక్ష్మీరంజనం మాస్టర్ వెనక్కు తిరిగి క్షమాపణగా చూస్తూ అన్నారు. నిజంగానే దీని మనసు సరిగ్గా లేదు బాబు. కనీసం కృతజ్ఞతగా నీతో ఒక్క మాటైనా అనడం లేదు. పర్వాలేదు మాస్టారు,
నేను ఏదైనా సాయం చేసుంటే మీకని చేశాను కానీ ఆ అమ్మాయి కోసం చేయలేదుగా అన్నాడు. ఆ క్షణం అతన్ని చూస్తుంటే ప్రతిదాన్ని చిరునవ్వుతో స్వీకరించే శక్తి అతనికి భగవంతుడు ఇచ్చిన వరంగా అనిపించింది. వస్తాను ఆయన మరోసారి చెప్పి వెళ్ళిపోయాడు. సుధీర్ వచ్చి టేబుల్ దగ్గర కూర్చున్నాడు. డ్రాయర్ తెరిచి ఏవో ముఖ్యమైన కాగితాలు తీయబోయిన అతనికి స్వప్న కేసు ఫైల్ కనిపించింది. క్షణం సేపు అతని దృష్టి తదేకంగా దాని మీద నిలిచింది. ఆ రోజు మాస్టర్ గారితో వెళ్ళి జ్యుడిషియల్ కస్టడీలో ఉన్న స్వప్నని జామీన్ ఇచ్చి విడిపించినప్పటి నుంచి ఈనాటి వరకు రోజు ఇంట్లో తల్లి తను కూర్చుని మాట్లాడే సమయంలో స్వప్న గురించిన ప్రసంగం ఏదో ఒక మాటలో వస్తూనే ఉంది. స్వప్న, వాట్ ఏ బ్యూటిఫుల్ నేమ్. ఆ రోజు పేరు వినగానే అనిపించింది. లక్ష్మీరంజనం గారితో వెళ్ళి స్వప్నను చూసిన మొదటి క్షణంలో ఆ పేరు ఇంకా ఎన్నో రెట్లు బాగున్నట్టు అనిపించింది. చాలామందికి మంచి పేరుంటే వాళ్ళ రూపం పేరుతో జత కుదరదు. కానీ స్వప్నకి రూపం పేరు పోటీ పడుతున్నట్టుగా ఉంటాయి. కుర్చీలో వెనక్కి ఆనుకుని అతను ఆ ఫైలు శ్రద్ధగా తిరగేశాడు. అతని కళ్ళు క్షణంసేపు స్వప్న తండ్రి పేరు మీద నిలిచినాయి. అతని కళ్ళ ముందు మాస్టర్ గారు వెళుతున్నామని చెప్పమని స్వప్నని మందలించటం, ఆ అమ్మాయి వెనక్కు తిరిగి ఏదో చెప్పబోయి వెంటనే ఆగి గిరుక్కున తిరిగి వెళ్ళడం, ఆ దృశ్యం అతని కళ్ళ ముందు మెదిలింది. ఈ 2 నెలల్లో స్వప్నతో తను చాలా మాట్లాడాడు. స్వప్న నోటి నుంచి ఆనాటి రాత్రి నిజంగా ఏం జరిగిందో రాబట్టడమే అతనికి పెద్ద కష్టమైపోయింది. ఇక్కడే ఈ గదిలోనే అదంతా అడిగాడు. లక్ష్మీరంజనం మాస్టర్ ఆదుర్దాగా ఈ ఎదురు కుర్చీలో కూర్చునున్నారు. ఆ అమ్మాయి తలదించుకుని కూర్చుంది. స్వప్న, ఇది నీకు జీవన్మరణ సమస్య. ఆ రోజు రాత్రి నువ్వు వెళ్ళినప్పుడు ఏం జరిగింది సిగ్గుపడకుండా దాపరికం లేకుండా చెప్పేయి అని అడిగాడు తను. స్వప్న మాట్లాడలేదు. నిటారుగా తలదించుకుని కూర్చుంది. పైటి చెంగు మెలిపెడుతున్న చేతివేళ్ల కదలిక మినహా ఆ శరీరంలో ఇంకే చలనమూ లేదు. చెప్పమ్మా, అతను అడగకుండానే చెప్పాల్సిన బాధ్యత నీది. అలాంటిది ఎన్నిసార్లు అడిగినా చెప్పకపోతే ఎలా? లక్ష్మీరంజనం గారు విసుగ్గా కోపంగా అన్నారు. అరగంట నుంచి ఆయన స్వప్న ధోరణిని చూస్తూనే ఉన్నారు. సుధీర్ ఎంతో సహనంతో ఎన్ని విధాలుగానో అడుగుతుంటే ఊ ఆ అనకుండా రాయిలా కూర్చుంది. ఏం జరిగితే ఎందుకు మావయ్య? అతను చచ్చిపోయాడు, నేను చంపేశాను. నాకు శిక్ష పడుతుందనేగా నీ భయం? నాకు ఆ శిక్ష గురించి భయం లేనప్పుడు నీకెందుకు? నేను నీకు మొదటే లాయర్ వద్దని చెప్పాను. సుధీర్ టేబుల్ నానుకుని స్వప్ననే చూస్తున్నాడు. స్వప్నలో ఒక విధమైన పాషాణం లాంటి నిశ్శబ్దత, మౌనం కనిపిస్తున్నాయి. లక్ష్మీరంజనం గారిలో అంతవరకు బిగబట్టుకుంటున్న కోపం భగ్గుమన్నట్టు తారాస్థాయికి లేచింది. కుర్చీలో నుంచి ఆవేశం పట్టలేనట్టుగా లేచారు. స్వప్న, నీ ధోరణి ఏమిటో నాకు బొత్తిగా అర్థం కావడం లేదు. అంటే నీ ఉద్దేశం ఏమిటి? నీ కర్మానికి నిన్ను వదిలేసి నా దావ నన్ను పొమ్మనా? అలా పోతే చచ్చిన నా చెల్లెల ఆత్మకి శాంతి ఉంటుందా? స్వప్న పెదవుల మీద చిరునవ్వు కదిలింది. ఆ చిరునవ్వులో వేదాంతంతో కూడిన హేళన ఉంది. శాంతి? అమ్మ బ్రతుకున్నప్పుడు శాంతి లేదు, చనిపోయిన ఆత్మకి శాంతి కావాలా? అంటే అంటే నీ ఉద్దేశం అది బ్రతుకున్నప్పుడు నేనేం సాయం చేయలేకపోయాననేగా? నేను చేతగాని చవటననేగా? అందుకు నేను ఏడుస్తూనే ఉన్నాను. నువ్వు నన్ను తెప్పనవసరం లేదు. కనీసం నిన్నైనా రక్షిస్తే చచ్చిపోయిన మీ అమ్మకు కాదే శాంతి, నాకు ఆయన చేత్తో ఛాతీ మీద చర్చుకున్నారు. మాస్టారు, మీరు అనవసరంగా ఆవేశపడుతున్నారు. సుధీర్ ఆయన దగ్గరగా వచ్చి చేయి పట్టుకున్నాడు. మీరు ఇలా రండి, కూర్చోండి. మనకు కావలసిన విషయం వదిలేసి ఇంకేదో మాట్లాడుతున్నారు. చూడవయ్యా, అది నన్ను ఎలా చూస్తోందో. నేనేం చేయని చెప్పు? వీళ్ళని ఇంటికి తీసుకువెళ్ళి అట్టు పెట్టుకున్నాను. ఆడవాళ్ళకి పడలేదు, వీళ్ళు చెప్పకుండా వెళ్ళారు. నేను వచ్చి తీసుకువెళదామనే అనుకుంటున్నాను. ఇంతలో ఈ అఘాయిత్యం జరిగిపోయింది. దాని మీద నాకు అభిమానం లేకపోతే నేను ఎందుకు ఇంత ప్రాకులాడతాను? నాకేం అవసరం? స్వప్న కుర్చీలో నుంచి లేచింది. నీకు ఈ ప్రాకులాట వద్దనే నేను చెప్తున్నాను. అందుకే నా చావు నన్ను చావనీయమన్నాను. ఈ బెయిలు, ఈ లాయర్లు, ఈ గొడవేం వద్దన్నాను. ఇంట్లోంచి వెళ్ళగొట్టిన వాళ్ళు మళ్ళీ నా జోలికెందుకు రావాలి? నువ్వు నా మీద అభిమానంతో ఈ సహాయం చేయడం లేదు. నువ్వు నా కోసం ప్రాకులాడటం లేదు, లోకం కోసం. లోకం నవ్వుతుందేమో, హేళన చేస్తుందేమోననే భయంతో వచ్చావు. విన్నావా సుధీర్ దీని మాటలు? ఆయన ఏడుపు గొంతుతో చిన్నపిల్లాళ్ళ అన్నాడు. ఆయన్ని కుర్చీలో కూర్చోబెడుతున్న సుధీర్ స్వప్ననే చూస్తున్నాడు. ఆ అమ్మాయి కళ్ళల్లో తీక్షణత్వానికి అతను విస్తుపోయాడు. బెబ్బుల్లా ఉంది స్వప్న. ఆ నిదానం, మౌనం అంతా ఒక ఆచ్ఛాదన మాత్రమే. దాని వెనుక భగ్గున మండే మంట ఉంది. కుర్చీలో నుంచి లేచిన స్వప్న కాళ్ళతో దాన్ని వెనక్కి తోసింది. నేను ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాను, నా సంగతి నీకు అనవసరం.
నాకు ఈ బెయిలు, ఈ లాయరు, ఈ గొడవంతా ఏమీ వద్దు. నేను సరాసరి పోలీసుల దగ్గరకు వెళ్తున్నాను. నా అదృష్టం ఎలా ఉంటే అలా జరుగుతుంది. నా పేరు కూడా నువ్వు తలవద్దు. మీ చెల్లెలతో పాటు స్వప్న కూడా చచ్చిపోయిందని అనుకో. స్వప్న అలా అంటూనే గబగబా అడుగులు వేసి చర్చరా వెళ్ళిపోతూనే ఉంది. స్వప్న, సుధీర్ పిలిచాడు. ఆ అమ్మాయిని అతను మొదటిసారి పిలవడం అదే. స్వప్న ఆగింది. అతని దగ్గరకు వచ్చాడు. నేను నీకు బెయిల్ ఇచ్చి విడిపించాను. ఇప్పుడు నీ బాధ్యత నాది. ఆ మాట మర్చిపోకు. నేను ఎక్కడికి పారిపోవడం లేదు. పోలీసుల దగ్గరికేగా వెడుతున్నాను. మహా గొప్ప పని చేస్తున్నావు. నేను జామీన్ ఇచ్చి విడిపించిన వ్యక్తి మళ్ళీ పోలీసుల దగ్గరికి వెళితే వాళ్ళు ఏమనుకుంటారు? ఈ లోపలే లక్ష్మీరంజనం గారు అక్కడికి వచ్చారు. ఆయన స్వప్న 2 చేతులు పట్టుకున్నారు. స్వప్న, నువ్వు నాకు ఇంకే శిక్ష అయినా వెయ్యివే, సంతోషంగా భరిస్తాను. కానీ ఇలా మాత్రం కాదు. ఇప్పటికే నేను సగం చచ్చిపోయాను. సుధీర్ అన్నాడు. వెళ్ళిపోవడం నీ ఇష్టమే అనుకోకు. పెద్దాయన్ని ఎందుకు అలా బాధ పెడతావు? రా లోపలికి. స్వప్న మాట్లాడలేదు. నీకే చెప్పేది. స్వప్న మరింత నిటారుగా అయింది. ఆ కళ్ళల్లో భగ్గుమన్న అవమానం అతన్ని కాటేయటానికి బుసలు కొడుతున్నట్టుగా చూసింది. నువ్వు నన్ను ఏమీ చేయలేవు అన్నట్టుగా చూస్తూ అడుగు ముందుకేయడానికి కాలు కదిపింది. సుధీర్ చెయ్యి చటుక్కున స్వప్న జబ్బను పట్టుకుంది. అది పోలీసు బేడీలా కఠినంగా బలంగా ఉంది. నువ్వు ఇంకా మొండితనం చేశావంటే నీ కాళ్ళు చేతులు కట్టి గదిలో పడేయమంటాను. రాము, రాము గట్టిగా పిలిచాడు. రాము, వస్తున్నా అయ్యా అన్నాడు. మరుక్షణంలో రాము వస్తూ కనిపించాడు. స్వప్న త్రుటికాలం సుధీర్ కళ్ళల్లోకి చూసింది. అతను అన్నంత పని చేసేట్టే ఉన్నాడు. స్వప్న సుధీర్ చెయ్యి బలంగా వదిలించుకుంది. వెనక్కు తిరిగి వచ్చి కుర్చీలో కూర్చుంది. లక్ష్మీరంజనం గారు బ్రతుకు జీవుడా అన్నట్టు చూస్తూ తిరిగి తన కుర్చీ దగ్గరకు వచ్చారు. ఏంటయ్యా పిలిచారు అన్నాడు రాము. సుధీర్ తమాయించుకున్నట్లు చూశాడు. 3 కప్పులు కాఫీ పట్టుకురా అన్నాడు. అతను కూడా టేబుల్ దగ్గరకు వచ్చాడు. చెప్పు, ఏం జరిగింది అడిగాడు సుధీర్. స్వప్న చెప్పడం ప్రారంభించింది. అతను ఆ మాటలు వింటూ కాగితం మీద పాయింట్స్ నోట్ చేసుకుంటున్నాడు. వ్రాస్తున్న అతను మధ్యలో ఎందుకో తలెత్తేసరికి స్వప్న జబ్బ దగ్గర జాకెట్ చేతి దిగువగా చూసుకుంటోంది. సుధీర్ కూడా అటు చూశాడు. స్వప్న చేతి మీద అతని చేతివేళ్ల గుర్తులు ఎర్రగా కంది స్పష్టంగా కనిపిస్తున్నాయి. కేసు గెలవడానికి సుధీర్కి చాలా కష్టమైంది. చాలా కేసుల్లో ఎదుటివారు ప్రత్యర్థులైతే ఈ కేసులో ముద్దాయే తనకు తాను ప్రత్యర్థి అన్నట్టుగా లాయర్ చెప్పిన ప్రతిదానికి వ్యతిరేకం చెప్పి కేసును తికమక చేసింది. అదృష్టవశాత్తు స్వప్న తల్లి మరణించడం అనే పాయింట్ సుధీర్కి బలీయమైన ఆధారమైంది. ఆ అమ్మాయి మనస్థిమితం సరిగ్గా లేదని ఆసరా తీసుకున్నాడు. స్వప్న చూపే విముఖత్వం కొందరికి వేరే అభిప్రాయం కలగజేసింది. స్వప్న నిజంగానే ఆ హత్య చేసిందని, సుధీర్ తన సామర్థ్యంతో పలుకుబడితో ఆ అమ్మాయికి పడబోయే శిక్ష తప్పించాడని చెప్పుకోసాగారు. మంచికి పోతే చెడు ఎదురవుతుందంటారు అన్నట్లుగా స్వప్న కేసు మూలంగా అతనికి తృణం ఫీజు రాకపోయింది కాకుండా చేతి డబ్బు వదిలి కూడా అతని ఈ కేసును ఏదో గోల్మాల్ చేశాడనే అపఖ్యాతి వచ్చింది. ఇది గుర్తొస్తే అతనికి కోపమే వస్తోంది. కేవలం లక్ష్మీరంజన మాస్టర్ గారి కోసం ఈ కేసు తుది వరకు చూసి గెలిపించాడు. లేకపోతే స్వప్న తలతెక్కతనానికి అతను మధ్యలోనే వదిలేసేవాడు. ఇంతలో ఫోన్ మోగింది. సుధీర్ ఫైల్ చూస్తూనే ఫోన్ తీశాడు. అవతల నుంచి గొంతు వినగానే అతని ముఖం ప్రసన్నమైంది. హలో విమి అన్నాడు. అబ్బా పనుంది సాకు చెప్పబోయాడు. వద్దు నేనే వస్తాను గాబరాగా అంగీకరించాడు. థ్యాంక్ యూ, మా విమల ఎంత మంచిదో. అలాగే అమ్మకు చెప్తాను అన్నాడు. అతను ఫోన్ పెట్టేశాడు. చేతిలో ఫైల్ డ్రాయర్లో పెట్టి తాళం వేసి లేచి లోపలికి తల్లున్న గదిలోకి వచ్చాడు. అమ్మా, నీ ముద్దుల మేనకోడలు ఫోన్ చేసింది అన్నాడు. అహల్యమ్మగారు వంట మనిషికి సాయంత్రం భోజనంలోకి ఏం చేయాలో పురమాయిస్తోంది. ఏమిటి? ఏముంది, పుట్టినరోజట, భోజనానికి రావాలిట. ఇదేం పిలుపు? ఇంటికొచ్చి చెప్పాలి కానీ ఫోన్లో నా ఆహ్వానం. వస్తానంది, నేనే వద్దన్నాను. మామయ్య ఊరి నుంచి వచ్చాడా? ఏమో తెలీదు, అడగలేదు. విమల నీ మీద ఎప్పుడూ చేసే ఫిర్యాదు అదే. ఏది నువ్వు అడగవుట, తను చెప్తుంటే వినవుట. అందులో నా తప్పేం లేదమ్మా. చిన్నప్పటి నుంచి విని అలవాటైపోయి విమల ఎప్పుడు ఏది మాట్లాడుతుందో నాకు తెలుసు. ఆ నగలు చీరలు ఆ గొడవ నాకు వినాలంటేనే విసుగు పుడుతుంది. ఆ మాట దాని దగ్గర అనుచూద్దాం నవ్వుతూ అందావిడ. అదే గొడవ వచ్చి పడింది. విమల మాట ఏదీ కాదనలేను. అక్కడ తొట్లో తల్లి పెంచిన తులసి చెట్టు ఆకులు గిల్లుతూ అస్పష్టంగా అన్నాడు అతను. ఆ ఇంటి అలంకరణ చాలా అట్టహాసంగా ఉంది. ఆ ఇల్లు కట్టిన తీరు, అందులో అమర్చిన సామాను చూస్తే ఆ ఇంటి యజమానికి డాబు దర్జా ఎక్కువ అని తెలుస్తోంది. లోపలికి వెళ్ళగానే కనిపించే విశాలమైన ఆ హాల్ నిండా
బిలబిల్లాడుతూ ఆడపిల్లలు గుమికూడున్నారు. వారి మధ్య విమల చుక్కల మధ్య చంద్రుల్లా వెలిగిపోతుంది. విమలను చూస్తే ఎరువు పోసి పెంచిన గులాబీ పువ్వు గుర్తుకొస్తుంది. ప్రస్తుత ఉన్న అందానికి అలంకరణలు మరింత వన్ని తెచ్చినాయి. వేసుకున్న బట్టలు, పెట్టుకున్న నగలు అపురూపత్వాన్ని ఆపాదించినాయి. పుట్టినరోజు కానుగ్గా తండ్రిచ్చిన నెక్లెసు, చెవుల జోకాలు మెరిసిపోతున్నాయి. విమల ఎదురుగా ఉన్న కేక్ మీద వెలిగించిన దీపాలు వరుసగా ఊదింది. అందరూ చప్పట్లు కొట్టి హ్యాపీ బర్త్డే టు యూ అంటూ పాడారు. ఏమిటో శుభమా అని పుట్టినరోజు జరుపుకుంటూ ఈ దీపాలు ఆర్పడం ఏమిటో. హాయిగా లక్షణంగా నలుగురు ముత్తైదువుల్ని పిలిచి పళ్ళు తాంబూలాలు ఇవ్వకుండా. విమల తల్లి అనంతలక్ష్మి సణిగింది. నీకు తెలియదు వదినా, ఇప్పటి కాలం ఇంతే, అవన్నీ పాత పద్ధతులు అంది అహల్యమ్మగారు. ఏం పాత పద్ధతులో ఏమిటో. ఇప్పటికీ మీ అన్నయ్య కొరివి కారం గోంగూర పచ్చడి లేనిదే ముద్దెత్తరు మరి. అది ఎవరికీ కనిపించదుగా, ఇది నలుగురికి తెలిసేదయ్యే. నాకు తెలియక అడుగుతాను, నలుగురి కోసం ఒక రకంగా మన కోసం ఇంకో రకంగా ఉండాలంటావా అంది అనంతలక్ష్మి. ఏ ఎండకు ఆ గొడుగు అనుకో అంది అహల్యమ్మగారు. ఈ ఇల్లు 10 ఏళ్ల క్రితం చాలా పాత పద్ధతులతో, చాదస్తపు అలవాట్లతో ఉండేది. అహల్యమ్మగారు అన్నయ్య గారైన ధనంజయరావు గారు వ్యాపారంలో డబ్బు గడించిన కొద్దీ ఇంట్లో వేగంగా కొత్త పద్ధతులు రాసాగినాయి. వాటిల్లో విమల పుట్టినరోజు వేడుక ఒకటి. ఇదివరకు అనంతలక్ష్మి ఇరుగు పొరుగుని పిలిచి పళ్ళు తాంబూలాలు ఇచ్చి అక్షంతలిచ్చి కూతురికి ఆశీర్వచనాలు అందజేయమనేది. కూతురు పెద్దయిన కొద్దీ కాన్వెంట్లో చదువు మొదలైనప్పటి నుంచి ఆ పద్ధతి పోయింది. విమల కేక్ మెక్కలు కోసి తీసుకొచ్చింది. మొదట తల్లికి ఇవ్వబోయింది. ఆవిడ ముఖం అసహ్యంగా పెట్టి నాకొద్దు అనడంతో నువ్వు తీసుకో అత్తయ్య అంటూ మేనత్తకిచ్చింది. ఇంతలో వాకిట్లో కారు ఆగింది. ఆ డోరు వేసిన చప్పుడు వినగానే విమల ముఖం మతాబులా వెలిగింది. అడుగో బావొచ్చాడు అంటూ గుమ్మం వైపు పరిగెత్తింది. అప్పటికే కారు దిగి సుధీర్ లోపలికి వస్తున్నాడు. అతని వెనకే డ్రైవర్ 2 చేతులతో పెద్ద ప్రజెంటేషన్ పాకెట్ తీసుకొస్తున్నాడు. చాలా పెద్దగా ఉన్న ఆ పాకెట్ చూడగానే విమల ముఖం చాటంతయింది. ఓహోహో బావగారా, రండి దయచేయండి. ఇప్పటికి తీరుబడైందన్నమాట. తమరు వస్తున్నారని తెలిస్తే హారతి పళ్ళెంతో ఎదురొచ్చేదాన్ని, బాకాలు ఉదేవారిని పిలిచేదాన్నిగా ఆడంబరంగా అంది. సుధీర్ చిరునవ్వు నవ్వాడు. తమరు అలసిపోతారని అంత పని చేయలేదులేండి అన్నాడు. విమలను చూసినప్పుడల్లా అతని మనసులో తెలియని జంకు చురుక్కుమంటూ ఉంటుంది. ఈ అమ్మాయి నాకు కాబోయే భార్య సుమా అనే భావం ఆనందంగా కాకుండా అదేదో హెచ్చరికలా గంట కొట్టినట్లుగా వినిపిస్తుంది. విమల మాట్లాడే ప్రతి మాటలో అతని మీద అధికారం ప్రతిధ్వనిస్తూ ఉంటుంది. ఏరా, భోజనానికి రమ్మంటే నీకు ఇప్పటికి తీరుబడయిందన్నమాట. నువ్వు వస్తావని ఎంతసేపు ఎదురు చూసామో తెలుసా అన్నాడు ధనంజయరావు గారు. ఎదురు చూసి చూసి నా ఆకలంతా చచ్చిపోయింది అంది విమల. మీ తండ్రి కూతుళ్ళిద్దరూ అతని లోపలికి రాణిస్తారా లేదా అంది అనంతలక్ష్మమ్మ గారు. డ్రైవర్ బహుమతి ప్యాకెట్ తీసుకెళ్లి టేబుల్ మీద పెట్టాడు. పిల్లలందరూ దాని చుట్టూ గుమిగూడారు. ఏమై ఉంటుంది అంది ఒక అమ్మాయి. ఏదో పెద్ద బహుమతే తెచ్చాడు అంది ఇంకో అమ్మాయి. కేక్ అనుకుంటా ఒక అమ్మాయి ఊహాగానం చేసింది. కేక్ అయితే అలా ఉండదుగా పాకెట్టు ఇంకో అమ్మాయి అంది. కాబోయే భార్యగా ఏదో అపురూపమైందే తెచ్చుంటాడు. విమల పాకెట్ పట్టుకుని ఎత్తి చూసి మళ్ళీ టేబుల్ మీద పెట్టింది. బావా ఏమిటో చెప్పవు అంది. విప్పి చూడబోతున్నావుగా, ఇంకా అడగడం దేనికి? చెబితే ఏమవుతుంది గారంగా అంది. సస్పెన్స్ పోతుంది చిలిపిగా అన్నాడు. వీడికి బహుమతి తేవాలని గుర్తుండడం చాలా ఆశ్చర్యమే అంది అహల్యమ్మగారు. సుధీర్ తెచ్చిన బహుమతి చూడటానికి టేబుల్ చుట్టూ అందరూ కుతూహలంగా గుమిగూడారు. విమల ఎంతో కష్టం మీద విప్పింది. పొరలు విడిపడుతున్నాయే కానీ బహుమతి కనిపించడం లేదు. పాకెట్ చూస్తే పెద్దది, వస్తువు చూస్తే చిన్నది ఒక అమ్మాయి అనేసింది. విమల విప్పి విప్పి ఆఖరణ ఉన్న చిన్న పొట్లం తీసింది. అందులో టూత్పేస్ట్లో వచ్చే ఖడ్గమృగం చిన్న బొమ్మ ఉంది. దాన్ని చూడగానే అందరూ విరగబడి గొల్లున నవ్వారు. ఆ నవ్వులు వినగానే విమల ముఖం వెలవెలా పోయింది. నువ్వు పుట్టినరోజు నాడు ఇంత ఆశ పెట్టి మోసం చేస్తావా అంటూ సుధీర్ మీద పడి 2 చేతులతో కొట్టబోయింది. సుధీర్ కూడా నవ్వుతూ ఎలాగో విమల చేతులు పట్టి ఆపి జేబులో నుంచి ఉంగరం తీసి విమల అరచేతిలో పెట్టాడు. విమల చూసింది. అది డైమండ్ రింగ్. అందరూ విమల చేతుల్లోంచి దాన్ని తీసుకుని ఏది ఏది అంటూ ఒకళ్ళ చేతుల్లోంచి ఒకరు లాక్కుని చూశారు. ఈ సర్ప్రైజ్ చాలా బాగుంది అన్నారు ధనంజయరావు గారు. నిజంగా నాకేం తీసుకురాలేదనుకున్నాను సుమా అంది విమల. అహల్యమ్మగారు ముసిముసి నవ్వులు నవ్వింది. ఉంగరం వేలికి పెట్టమను అంది ఒక అమ్మాయి. పెట్టు విమల చేయి అందించింది. ఇంతలో ఫోన్ గణగణా మోగింది. ధనంజయరావు గారు వెళ్ళి తీసి హలో
అన్నారు. పెట్టు, ఏమిటి నీ ఆలోచన? తటపటాయిస్తున్న సుధీర్ని చూసి దబాయిస్తూ అంది విమల. నువ్వు పెట్టుకో. నేను పెట్టుకోను. పెట్టుకోకపోతే మానేయి. సరే అయితే పారేస్తాను. పారేసుకో. బహుమతి ఇవ్వడంతో నా పని అయిపోయింది. అది ఉంచుకోవడమో పారేసుకోవడమో నీ ఇష్టం. చూడు ఆంటీ, విమల ఫిర్యాదుగా చూసింది. అబ్బా, అది అడిగినట్టుగా ఇవ్వరాదుట్రా, ఎందుకలా ఏడిపిస్తావు? అంది అహల్యమ్మగారు. అవతల ధనుంజయరావు గారు ఫోన్లో హలో ఎవరు అంటున్నారు. సుధీర్ ఉంగరం పట్టుకుని విమలకు చూపిస్తూ ఇదిగో, ఇది నువ్వడిగితేనే నేను వేలికి పెడుతున్నాను అన్నాడు. సరే గుర్తుంచుకుంటాలే అంది విమల. సుధీర్ విమల చేతికి ఉంగరం పెట్టబోతున్నాడు. ఇంతలో ధనుంజయరావు గారు కేక పెట్టి పిలుస్తూ, సుధీర్, నీకు ఫోన్ వచ్చింది. ఎవరో లక్ష్మీరంజనం గారుట, చాలా అర్జెంట్ అన్నారు. మాస్టర్ గారా? విమల చేయి పట్టుకుని ఉంగరం పెట్టబోతున్న అతను ఆగాడు. 1 మినిట్, ఇప్పుడే వస్తాను. ఉంగరం విమల చేతిలో పెట్టి ఫోన్ వైపు వచ్చాడు. అక్కడున్న అందరూ అతను ఫోన్ తీసుకుని మాట్లాడటం వింటూనే ఉన్నారు. హలో, మాస్టర్ గారా? అవును, నేనే సుధీర్ని మాట్లాడుతున్నాను. ఏమిటి? అవతల నుంచి అతనికి ఏం వినిపించిందో ఏమో కానీ మై గాడ్, నిజంగానా అంటూ నిర్ఘాంతపోయాడు. మీరిప్పుడు ఎక్కడున్నారు అని అడిగాడు. మీరేం కంగారు పడకండి, నేను ఇప్పుడే వస్తాను. నేను డాక్టర్ని తీసుకుని వస్తాను. నేను వస్తున్నానుగా, సరిగ్గా 10 నిమిషాల్లో అక్కడ ఉంటాను. మీరు అక్కడే ఉండండి అని ఫోన్ పెట్టేశాడు. అంతవరకు నవ్వులతో మాటలతో గలగలలాడుతున్న ఆ హాల్ అంతా ఒక్కసారి నిశ్శబ్దంగా అయిపోయింది. అందరూ ఆదుర్దాగా చూస్తున్నారు. ఏమిట్రా, ఏమైంది అంది అహల్యమ్మగారు. అమ్మా, మాస్టర్ గారు ఫోన్ చేశారు. ఆయన మేనకోడలు స్వప్న లేదు, నిద్రమాత్రలు మింగేసిందట. ఆయన కంగారు పడిపోతున్నాడు. నేను ఇప్పుడే వస్తానమ్మా. హాస్పిటల్లో చేర్పించడానికి టైం ఉందో లేదో, ఎప్పుడు మింగిందో ఏమిటో అంటూనే అతను అక్కడ సందడి సర్వం మర్చిపోయిన వాళ్ళ కనీసం విమలతో కానీ ధనంజయరావు గారితో కానీ వెళుతున్నానని కూడా అనకుండా చకచకా వెళ్ళిపోయాడు. నిశ్చేష్టురాలిలా నిలబడిన విమల తిరిగి తేరుకుని అతని వెనకే వెళ్ళింది. కానీ విమల గుమ్మం దగ్గరికి వెళ్ళేసరికి అతను ఎక్కిన కారు కదిలి వెళ్ళిపోయింది. విమల లోపలికి తిరిగి వచ్చింది. ఆ ముఖంలో ఉత్సాహం ఊదేసినట్టయింది. సరాసరి మేనత్త దగ్గరకు వచ్చి అడిగింది, స్వప్న ఎవరత్తయ్యా? స్వప్న అంటే అహల్యమ్మగారు క్లుప్తంగా స్వప్న గురించి అంతా చెప్పింది. కొద్దిసేపు అయింది. విమల స్నేహితురాళ్ళంతా వెళ్ళిపోయారు. విమల బట్టలు మార్చుకుని గదిలో కూర్చుంది. మాటి మాటికి టేబుల్ దగ్గరకు వెళ్ళి ఎర్రటి కాగితంలో మెలమెలా మెరుస్తున్న ఆ వజ్రపు టొంగరాన్ని చూస్తోంది. ఒక్క నిమిషం ఉంటే బావ నా చేతికి పెట్టేవాడు. ఆ క్షణం ఎంత బాగుండేది అనుకుంది విమల. చేతిని చూసుకుంది. ఉంగరం తీసి పెట్టుకోబోయింది. అంతలోనే ఆగి మళ్ళీ కాగితంలో పెట్టేసింది. దాన్ని తీసుకువెళ్ళి భద్రంగా బీరువాలో పెట్టి దాచింది. బావకి గుర్తుంటుందా? కనీసం ఫోన్ అయినా చేస్తాడా? విమల మేలుకొని వేచి చూడసాగింది. సుధీర్కి ఆ ఇల్లు వెతికి పట్టుకోవడమే చాలా కష్టమైంది. ఒక్కొక్క నిమిషం ఆలస్యం అవుతుంటే అతనికి ఆందోళనగా అనిపించసాగింది. చివరికి ఎలాగైతేనే సందుల్లో ఉన్న ఆ ఇల్లు పట్టుకోగలిగాడు. లక్ష్మీరంజనం గారు వాకిట్లోనే ఎదురు చూస్తున్నారు. అతన్ని చూడగానే ఎదురొచ్చారు. సుధీర్ని చూడగానే ఆయన ఉత్తరయ్యంతో ముఖం దాచుకుని బావురుమన్నాడు. ఎక్కడుంది స్వప్న? సుధీర్ అడిగాడు. ఆయన లోపల గదిలో ఉన్న మంచం వైపు వేలు పెట్టి చూపించారు. సుధీర్ లోపలికి వచ్చాడు. స్వప్న మంచం మీద పడుకునుంది. 2 చేతుల్లో తల్లి తండ్రి తను తీయించుకున్న ఫోటో ఉంది. సుధీర్ నుదుటి మీద చేయి వేసి చూశాడు. నుదురు చల్లగా మృత్యువు స్పర్శలా ఉంది. చేయి కదిపి చూశాడు. అది ఎటు కదిపితే అటు అచేతనంగా నిర్జీవంగా ఉండిపోయింది. ఇంత అఘాయిత్యం చేస్తుందని అనుకోలేదు బాబు. ఆయన ఒకటే ఏడుస్తున్నాడు. సుధీర్ ఆయన్ని అనునయించాలని కూడా అనిపించలేదు. అతను ఒక్క సెకను కూడా వృధా మాటలతో వేస్ట్ చేయడానికి ఇష్టపడని వాడిలా ఇలా పట్టండి మాస్టారు అంటూ స్వప్నని భుజాలు పట్టి లేవదీశాడు. లక్ష్మీరంజనం గారు స్వప్నకు సాయం పట్టారు. ఇద్దరూ తీసుకొచ్చి కారులో పడుకోబెట్టారు. మీరు చప్పున ఆ తలుపులు వేసిరండి, కారు అద్దాలు దించుతూ అన్నాడు. ఆయన పరుగెత్తి తలుపులు మూసొచ్చారు. ఆయన స్వప్నని పట్టుకుని వెనక్కి కూర్చున్నాడు. సుధీర్ డ్రైవ్ చేయసాగాడు. అతని నుదుటిన చిరు చెమటలు అలుముకున్నాయి. తను తీసుకువెళ్తున్న స్వప్న తిరిగి ఇంటికి మళ్ళీ వస్తుందా, లేక ఇదే ఆఖరి ప్రయాణమా? అతనికి అర్థం కాలేదు. స్వప్నకు ఒళ్ళంతా నలక్కొట్టినట్టుగా ఉంది. కళ్ళు భారంగా ఉన్నాయి. ఎంతోసేపటి నుంచి మెలకువ నిద్ర మధ్య ఊగిసలాడుతున్నట్టుగా ఉంది. కళ్ళ ముందు తండ్రి ఆఫీస్కు వెళుతున్న దృశ్యం, తనకి మొదటిసారి సైకిల్ నేర్పుతున్న దృశ్యం కనిపిస్తోంది.
ఆ వెంటనే తల్లి గుండెలు బాదుకుంటూ పిచ్చిదానిలా నేనెందుకు బ్రతికానే స్వప్న అని ఏడుస్తూ నిలబడుతోంది. స్వప్న ఏం చేయలేకపోతోంది. తల్లిని ఓదార్చాలని, అమ్మా నీకు నేనున్నాను, బాధపడకు అని చెప్పాలని ఎంతగానో అనిపిస్తున్నా పెదవులు కదపలేకపోతోంది. ఎంతోసేపు ఈ పెనుగులాట జరిగిన తర్వాత స్వప్న కళ్ళు భారంగా తెరుచుకున్నాయి. స్వప్న, స్వప్న! ఎదురుగా లక్ష్మీరంజనం గారు మంచం మీదకు వంగి చూస్తున్నారు. అమ్మేది అస్పష్టంగా అడిగింది. స్వప్న, నా తల్లి! ఆయన ఏడుపు ఆపుకుంటూ స్వప్న నుదుటి మీద చిందరవందరగా ఉన్న జుట్టు సరిచేశారు. స్వప్న మంచం పక్కన ఉన్న స్టూల్ మీద ఇంకో బట్టతల వ్యక్తి కూర్చునున్నాడు. ఆయన స్వప్న చేయి పట్టుకుని నాడి చూస్తున్నాడు. ఆయన మెడలో స్టెతస్కోప్ ఉంది. ఆయన చూడగానే స్వప్న లేవబోయింది. నేనెక్కడున్నాను? ఇదేమిటి? ఆయన స్వప్నను భుజం పట్టి వెనక్కు వాల్చి పడుకోబెట్టాడు. డోంట్ వర్రీ మై బేబీ, ఈ ముసలాయన ఎవరో చెప్పగలవా? లక్ష్మీరంజనం గారి వైపు చూపిస్తూ అన్నాడు. మామయ్య. గుడ్. ఆయన స్టెతస్కోప్తో స్వప్నని పరీక్ష చేశారు. నౌ యు ఆర్ ఆల్ రైట్. మమ్మల్ని గాబరా పెట్టేశావు. నా చేయి జారిపోయావనే అనుకున్నాను. థ్యాంక్ గాడ్. ఇంజెక్షన్ ఇవ్వగానే స్వప్న నుదుటి మీద అలుముకున్న చిరు చెమటలు ఆయన తుడిచారు. నర్సుని పిలిచి హార్లిక్స్ తెమ్మని స్వప్నని లేపి కూర్చోబెట్టి తాగించారు. హార్లిక్స్ తాగిన తర్వాత స్వప్నకి బాగా మెలకు వచ్చినట్టుగా, తనున్న పరిసరాలు చూడగలుగుతున్నట్టుగా అనిపించింది. డాక్టర్ గారు లేచారు. స్వప్న భుజం మీద తడుతూ, బాగా రెస్ట్ తీసుకో, ఎక్కువ మాట్లాడకు అని హెచ్చరించి వెళ్ళిపోయారు. స్వప్న అలాగే కూర్చుంది. స్వప్న, ఒంట్లో బాగా తేలిగ్గా ఉందా? లక్ష్మీరంజనం గారు డాక్టర్ గారు ఖాళీ చేసిన స్టూల్ మీద కూర్చుంటూ అడిగారు. స్వప్న తలెత్తలేదు, ఆయన వంక చూడలేదు. స్వప్నకి మెల్లమెల్లగా గుర్తుకొస్తోంది. మామయ్యతో ఊరు రమ్మంటే తను రానని మొండిగా తిరస్కరించటం, ఆయన సరే మీ అత్తయ్యని తీసుకుని నేనే ఇక్కడికి వస్తానని వెళ్ళడం, ఆయన వెళ్ళగానే అమ్మకు అది వరకు డాక్టర్ ఇచ్చిన స్లీపింగ్ పిల్స్ తను తీసుకుని మింగటం, మత్తులాంటిదంతా గుర్తుకొచ్చింది. లక్ష్మీరంజనం గారు స్వప్న చేయి పట్టుకుని ఆప్యాయంగా చూస్తూ అన్నారు. స్వప్న, ఎందుకు ఇంత పని చేశావు? ఆత్మహత్య ఎంత మహాపాపమో తెలుసా? పాపమా? గత్యంతరం లేనప్పుడు ఏ పాపమైనా చేయక తప్పదు మావయ్య. అమ్మ చచ్చిపోయింది, నేను హంతకినని లోకం దూషిస్తోంది. ఇంకే ముఖం పెట్టుకుని నేను బ్రతకాలి? బ్రతికి ఏం చెయ్యాలి? బ్రతికుండి పడే ఈ నరకం కంటే చచ్చిపోయిన తర్వాత పడే ఆ నరకమే నయం అనిపించింది. నేను బ్రతికినా చచ్చిపోయినా ఎవరికి కావాలి అసలు? నేను లేనా స్వప్న? నువ్వున్నావు, కానీ అత్తయ్య నిన్ను మమ్మల్ని చూడనీయుదుగా. అత్తయ్య అంటే నీకు భయం అయ్యే. లక్ష్మీరంజనం గారు గుటక మింగి ఈ విసురు తట్టుకున్నారు. ఆయన ప్రసంగం మారుస్తూ, ఆ రోజు రైలు తప్పిపోయి తన ఇంటికి రాగానే స్వప్న పడి ఉన్న తీరు చూసి ఎలా కంగారు పడింది. చివరికి ఏమీ తోచక సుధీర్ కోసం ఫోన్ చేస్తే ఇంట్లో నౌకరు అతను ఎక్కడికో పార్టీకి వెళ్ళాడని చెబితే అక్కడికి ఫోన్ చేసి అతన్ని పిలిపించి అతను రాగానే అతని కారులో తీసుకొచ్చి ఈ నర్సింగ్ హోంలో చేర్పించిన వైనమంతా చెప్పారు. డాక్టర్ శివానందం గారు కూడా ముందు ధైర్యం చెప్పలేదు. ఆ రాత్రి 1 గంట వరకు తనతో పాటు సుధీర్ ఇక్కడే ఉన్నాడు. స్వప్న మౌనంగా ఇదంతా విన్నది. చివరికి అంది, నన్ను బ్రతికించి నాకు ఉపకారం చేశామని మీరంతా అనుకుంటున్నారేమో. మీరు నాకు ఉపకారం ఏం చేయలేదు. ఆవేశంగా కళ్ళనీళ్లతో అంటున్న స్వప్న గుమ్మంలో అలికిడైతే తిరిగి చూసింది. గుమ్మంలో నుంచి సుధీర్ లోపలికి వచ్చాడు. అతని చేతిలో ప్లాస్టిక్ బుట్ట నిండా పళ్ళు, హార్లిక్స్ బాటిలు, బిస్కెట్ ప్యాకెట్స్ ఉన్నాయి. మంచం మీద లేచి కూర్చునున్న స్వప్నం చూడగానే అతని కళ్ళల్లో ఆనందం తళుక్కుమంది. తడి కళ్ళతో తల తిప్పి చూసిన స్వప్న అతన్ని చూడగానే నిటారుగా అయింది. వెంటనే కొంగులాక్కుని కళ్ళు తుడుచుకుంది. లక్ష్మీరంజనం గారు లేచి సుధీర్కి ఎదురు వెళ్ళాడు. రా సుధీర్, డాక్టర్ గారు ఇప్పుడే వచ్చి వెళ్ళారు. స్వప్నని 4 రోజుల పాటు రెస్ట్ తీసుకోమని చెప్పారు. ఇక పర్వాలేదని చెప్పారు. సుధీర్ చేతిలో బుట్టను ఆయనకు అందించాడు. అయినా అతని చూపులు స్వప్న ముఖం మీదనే ఉన్నాయి. అలా సజీవంగా మళ్ళీ మామూలుగా కూర్చుని ఉన్న స్వప్నను చూస్తుంటే అతని గుండెల్లో చెప్పలేని సంతోషం పొంగులెత్తినట్టుగా ఉంది. అతనికి అతి క్లిష్టమైన కేసు గెలిచినంత తృప్తిగా, ఆనందంగా అనిపించింది. మంచం దగ్గరగా వచ్చాడు. ఇప్పుడు ఎలా ఉంది స్వప్న? ఎంతో మృదువుగా అడిగాడు. స్వప్న జవాబు చెప్పలేదు, తలదించుకుని ఊరుకుంది. నీ రుణం ఈ జన్మలో తీర్చుకోలేను, నేను చెప్తున్నానుగా అన్నారు లక్ష్మీరంజనం గారు. నేను రుణపడ్డానని అనుకోవడానికి ఇక్కడ నాకెవరూ ఉపకారం చేయలేదు. ఓకే ఓకే, యు ఆర్ కరెక్ట్. మావయ్య గారికి ఏం తెలియదు. ఆయన చాదస్తం మనిషి. ప్రతి చిన్నదానికి పెద్ద పెద్ద మాటలు చెప్తారు.
అదంతా నువ్వు పట్టించుకోవద్దు. నువ్వు రెస్ట్ తీసుకో. మావయ్య, నేను ఇంటికి వెళ్ళిపోతాను. డాక్టర్ గారికి చెప్పు, నాకు బాగానే ఉంది. లక్ష్మీరంజనం గారు నిస్సహాయంగా చూశారు. ఇంతలో నర్సు వచ్చింది. సుధీర్ని చూడగానే గుడ్ ఈవినింగ్ సార్ అంది. గుడ్ ఈవినింగ్. డాక్టర్ గారు ఏం చేస్తున్నారు? బిజీగా ఉన్నారు. ఖాళీ అవగానే చెప్పు, నేను వచ్చి మాట్లాడతాను. అలాగే సార్. నర్సు స్వప్న చేత మందు తాగించి వెళ్ళిపోయింది. డాక్టర్ గారు ఏమన్నా నేను ఇంటికి వెళ్ళిపోయేది ఖాయం అంది స్వప్న. స్వప్న, మొండిగా చేయకు, లక్ష్మీరంజనం గారు మందలించారు. నేను డాక్టర్ గారితో మాట్లాడతాను. ఆయన ఇంటికే వచ్చి చూస్తారేమో అడుగుదాం అన్నాడు సుధీర్. నాకు బాగానే ఉంది, ఇంకే వైద్యం అవసరం లేదు. ఆ మాట డాక్టర్ గారు చెబితే అందరికీ సంతోషమే. సుధీర్ అక్కడి నుంచి వెళ్ళిపోతూ అన్నాడు. స్వప్న మొండితనం చూస్తే అతనికి మళ్ళీ ఆ అమ్మాయి ముఖం చూడకూడదన్నంత చిరాకు వేస్తోంది, కానీ లక్ష్మీరంజన మాస్టర్ గారి కోసం తప్పడం లేదు. ఆ అమ్మాయి గనక చచ్చిపోయి ఉంటే ఆయన ఎంత దెబ్బతినేవారో సుధీర్కి బాగా తెలుసు. ఆయనకి స్వప్న పట్ల ఉన్న అభిమానంలో 1000వ వంతు కూడా స్వప్నకు ఆయన మీద గౌరవం లేదు. ఆయన భార్యకి ఎదురు చెప్పలేకపోవటం వల్లనే తమకిన్ని కష్టాలు వచ్చాయనే అభిప్రాయం స్వప్న మనసులో బాగా నాటుకుపోయింది. స్వప్న ఆయన నిస్సహాయత్వాన్ని అర్థం చేసుకోలేకపోవటం కూడా సుధీర్కి కోపంగా ఉంది. అరగంట తర్వాత సుధీర్ డాక్టర్ గారిని వెంటబెట్టుకుని స్వప్న గదిలోకి వచ్చాడు. డాక్టర్ శివానందం గారు ఎప్పుడూ ఎదుటివారిని ఏదో ఒకటి అంటూ వినోదపరుస్తూ ఉంటారు. వైద్యంలో ఆయనకున్న ప్రతిభతో పాటు మాటల్లో ఈ చమత్కార ధోరణి ఉండటంతో రోగులు ఆయనంటే అమితంగా అభిమానిస్తారు. ఆయన గదిలోకి వస్తూనే స్వప్నను చూస్తూ, మా ఫైర్ లేడీ ఏం చేస్తోంది అన్నారు. పడుకుని ఉన్న స్వప్న లేచి కూర్చుంది. ఫైర్ లేడీ ఇంటికి వెళ్ళిపోతానని గొడవ చేస్తోంది అన్నాడు సుధీర్. ఇంటికా? వాట్? ఆయన కళ్ళు పెద్దవి చేసి చూశారు. స్టూల్ మీద కూర్చుని స్వప్న చేయి పట్టుకుని నాడి చూస్తూ, ఇంటికి వెళ్తాను అని నువ్వు అన్నప్పుడల్లా ఇంకో వారం ఇక్కడుంచే పనిష్మెంట్ ఏర్పాటు చేస్తాను. అంతేకాదు, నిన్ను ఈ స్పెషల్ రూమ్లో నుంచి జనరల్ వార్డులోకి మారుస్తాను. అక్కడ రకరకాల పేషెంట్స్ ఉంటారు. వాళ్ళ బాధలు చూడలేక నువ్వే యాతన పడతావు, జాగ్రత్త. ఆయన చూపుడు వేలుతో స్వప్నను బెదిరించి పక్కకు తిరిగి చూస్తూ, సుధీర్, ఇప్పటికి ఎన్నిసార్లు అంది ఈ మాట అన్నారు. ఒక్కసారి. అయితే ఒక్క వారం. మళ్ళీ అన్నావో వారాలు పెరిగిపోతాయి బెదిరించారు. నాకు బాగా కులాసాగానే ఉంది అంది స్వప్న. నిజంగానా? ఆయన ఆశ్చర్యం నటిస్తూ చూశారు. నిజంగానే. ఓకే, అయితే మనిద్దరం ఒక పందెం పెట్టుకుందాం అన్నారు ఆయన. స్వప్న ఏమిటి అన్నట్టు చూసింది. నువ్వు ఈ మంచం దిగి మా ఎవ్వరి సాయం లేకుండా ఆ గుమ్మం వరకు నడిచి వెళ్ళి తిరిగి ఇక్కడికి రా. నీకు కళ్ళు తిరగకుండా ఉంటే నేను నిన్ను ఇప్పుడే ఈ క్షణంలోనే ఇంటికి పంపిస్తాను, సరేనా? స్వప్న అలాగే అన్నట్టు చూసింది. కానీ ఒక్క షరతు, నువ్వు అలా నడవలేనట్టయితే నేను ఉండమన్నన్ని రోజులు మళ్ళీ మాట్లాడకుండా ఇక్కడ ఉండాలి. స్వప్న తలూపింది. లక్ష్మీరంజనం గారు కుతూహలంగా చూస్తున్నారు. స్వప్న మంచం దిగింది. ఆ దిగటంలోనే ఒళ్ళు తూలింది, కానీ మంచం పట్టుకుని ఎలాగో ఆపుకుంది. కళ్ళు తిరుగుతున్నాయి. కాళ్లల్లో బలం లేనట్టుగా నీళ్ల బుగ్గలా వణికిపోతున్నాయి. అయినా సరే స్వప్న పళ్ళ బిగువున గుమ్మం వైపు నడవసాగింది. సుధీర్ కూడా అక్కడే నిలబడి చూస్తున్నాడు. ఎంతో కష్టం మీద పళ్ళు బిగబట్టి శక్తి తెచ్చుకున్నట్టుగా స్వప్న గది మధ్య వరకు రాగలిగింది. ఆ తర్వాత ఇక శక్తి లేకపోయింది. గుండె వేగంగా కొట్టుకుంటోంది. గదిలో ఏ వస్తువు స్పష్టంగా కనిపించడం లేదు. ఒళ్ళు అతి తేలిగ్గా మారిన వస్తువులా స్వప్న అదుపు తప్పిపోయినట్టుగా తూలిపోయింది. పడిపోతున్న తనను తాను ఆపుకుంటున్నట్లుగా స్వప్న గోడ మీద చేతులు వేసి ఆసరా అందుకోబోయి ఆ ప్రయత్నంలో సుధీర్ నిలబడిన చోటు దగ్గరగా వచ్చింది. సుధీర్ పట్టుకోకపోయినట్టయితే కింద పడేదే. సుధీర్ స్వప్నని గట్టిగా పట్టుకున్నాడు. ఊపిరి కోసం ఆరాటపడుతున్న స్వప్న అతని మీద ఒరిగిపోయింది. సుధీర్ స్వప్నని క్రింద పడకుండా ఆపి పట్టుకున్నాడు. ఆ ప్రయత్నంలో స్వప్న అతని మెడ దగ్గరకు వచ్చింది. స్వప్న, అతని పెదవులు అస్పష్టంగా పలికినాయి. సుధీర్ స్వప్నని 2 నిమిషాలు అలాగే పట్టుకుని నిలబడ్డాడు. స్వప్న కాస్త తేరుకున్న తర్వాత చెయ్యి పట్టి ఆసరా ఇచ్చి మంచం మీద కూర్చోబెట్టాడు. డాక్టర్ చప్పట్లు కొట్టారు. ఇప్పుడు ఓడిపోయినట్టేనా? స్వప్న మాట్లాడలేదు. ఇంకా ఒగరుస్తోంది. ఇదేం అలసట? శరీరంలో ప్రాణమే లేనట్టు నిస్త్రాణగా ఉంది. ఒంటి నిండా చెమటలు కారుతున్నాయి. లక్ష్మీరంజనం గారు స్వప్నని వెనక్కు వాల్చి పడుకోబెట్టారు. మై ఫైర్ లేడీ, ఇంకా ఇంటికి వెళ్తానని అనుకు, తెలిసిందా? డాక్టర్ గారు లేచారు. వెళ్తూ, సుధీర్, నర్సును పంపిస్తాను. 1 కప్పు వేడివేడి హార్లిక్స్ త్రాగించండి. ఆ అమ్మాయి చాలా వీక్గా ఉంది. కనీసం ఇంకో వారమైనా హాస్పిటల్లో ఉండాలి అన్నారు.
ఓకే డాక్టర్, లక్ష్మీరంజనం గారిని నచ్చజెప్పమని చెప్తాను అన్నాడు సుధీర్. డాక్టర్ వెళ్ళి నర్సును పంపుతానన్నారు. నర్సు ఏ పనిలో ఉందో కానీ వెంటనే రాలేదు. సుధీర్ ఫ్లాస్క్లో వేడి నీళ్లు కప్పులో పోసి తనే హార్లిక్స్ కలిపి తెచ్చిచ్చాడు. తీసుకోమ్మా తీసుకో అన్నారు లక్ష్మీరంజనం గారు. వద్దు వద్దు, నాకేం వద్దు, నన్ను నా మార్గాన పోనీయండి, నాకు బ్రతకాలం లేదు, నన్ను బాధ పెట్టకండి. ఆ మాటలు ఆక్రోశంలా వచ్చినాయి. లక్ష్మీరంజనం గారు ఏం మాట్లాడలేదు. సుధీర్ క్షణంసేపు స్వప్నని నిశితంగా చూశాడు. తర్వాత చేతిలో కప్పు స్టూల్ మీద పెట్టాడు. వంగి స్వప్నని రెక్కపట్టి లేవదీశాడు. హార్లిక్స్ తీసి బలవంతంగా స్వప్న నోటికి అందించాడు. స్వప్న కప్పును తోసేయిపోయింది. సుధీర్ స్వప్న జబ్బని గట్టిగా పట్టుకున్నాడు. చిన్నపిల్లలా చేయకు, అంతా నీ ఇష్టం అనుకోకు. నువ్వు చచ్చిపోదలుచుకుంటే ఈ హాస్పిటల్ నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఎన్నో మార్గాలున్నాయి. నిన్ను బ్రతకనివ్వడం మా తప్పు అని నువ్వంటే ఇంకోసారి ఈ తప్పు మేం చెయ్యం, సరేనా? అతను తీవ్రంగా అన్న తీరుకి స్వప్న తెల్లబోయినట్టు చూసింది. సుధీర్ హార్లిక్స్ కప్పు చేతికిచ్చాడు. స్వప్న, జీవితంలో నీకేదో అన్యాయం జరిగితే ఆ కోపం మా అందరి మీద చూపించటం అది ప్రశంసించదగ్గ విషయం కాదు. ఆత్మహత్య చేసుకోవటం అనేది పిరికివాళ్ల లక్షణం. ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా బ్రతకగలగడం అనేది గుర్తుంచుకో. అది ధైర్యవంతులు చేసే పని. ధైర్యం ఉన్నవాళ్ళకి అదృష్టం ఎప్పుడూ సాయపడుతుంది. అతని మాటల్లో తీరేమిటో కానీ స్వప్న ఈసారి హార్లిక్స్ తోసేయలేదు. మెల్లగా తాగసాగింది. నవల పేరు ప్రేమ సింహాసనం. రచించిన వారు ఎద్దనపూడి సులోచనారాణి గారు. ఇంతటితో ఈ నవలలోని 2వ భాగం పూర్తయింది. విన్నారు కదండి. మరి ఈ కథ మీకు నచ్చిందా? నచ్చినట్టయితే లైక్ చేసి మరో నలుగురికి షేర్ చేయండి. కొత్త వాళ్ళు కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటానండి.